ఎన్ని పోరాటాలు మన ముందున్నా మన చెయ్యి పట్టుకున్నవాడు మాత్రం సామాన్యుడు కాదు. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు మనకు తోడై ఉన్నాడు గనక కలత చెందొద్దు. మరి దేని మీద దృష్టి పెడదాం? నిన్ను వినండి, మనుషులు తిడితే పట్టించుకోవాకు. ఎందుకంటే తిట్టే నోరు ఉండదు, తిట్టేవాడు ఉండడు. ఒక రోజుకి దేవదూతలు తిడితే పట్టించుకో. అర్థం కాలేదా? మనుషులు నిన్ను తిడితే పట్టించుకోవాకు, దానికోసం కుమిలి ఏడవాకు, ఫీల్ అవ్వవాకు, అవమానం తలంచవాకు. తిట్టనే, మనుషులు తిడితే తిట్టనే, పట్టించుకోవాకు. కానీ దేవుడు తిడితే పట్టించుకో, దేవదూతలు తిడితే పట్టించుకో, భక్తులు తిడితే పట్టించుకో. ఎందుకు? అది శాశ్వతమైంది.